హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. రుచికరమైన అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: 2 గంటలు నానబెట్టిన బియ్యం పిండి, 1 కేజీ, 700 గ్రాముల బెల్లం, 1 పిడికెడు చక్కెర, యాలకుల పొడి, నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్. స్టవ్ వెలిగించి బెల్లంలో కొంచెం వాటర్ వేసి పాకం పట్టవలను. ఈ విధముగా పాకం చెక్ చేసుకునే వరకు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా పాకం వచ్చే వరకు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. పాకంకి ముందు బెల్లం కరిగేంత వరకు వేడి చేసి వడపోయాలి. మరలా తిరిగి పాకానికి రెడీ చేయాలి. ఈ విధంగా బెల్లం లేపాకం వచ్చినట్టు అనిపించిన వెంటనే వాటర్ని ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా చేతికి అంటుకోకుండా చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం జాగ్రత్తగా. గట్టి పాకం రాకుండా, లేపాకం రాకుండా జాగ్రత్తగా ఇలా చేతికి వచ్చిన ఎడల అరిసెలు చాలా చక్కగా రుచిగా వస్తాయి. ఈ విధంగా పాకం పట్టుకోవాలి. చేతికి అంటుకోకుండా ఇలా బాల్లా రావలను. ఇంకా నెక్స్ట్ బియ్యం పిండిని పాకంలో వేసే ముందు కొంచెం నువ్వులు అటు ఇటు తిప్పవలను. ఇంకా పిండిని నెమ్మదిగా పాకంలో వేస్తూ వంటలు కట్టకుండా జాగ్రత్తగా పిండిని పాకాన్ని తిప్పుతూ పాకం పిండిని రెడీ చేసుకోవాలి. దించుకునే ముందు యాలకుల పొడి, ముందుగా ఉంచిన ఇంకొంచెం నువ్వులు వేసుకొని ఈ విధంగా తిప్పుతూ పిండి ముద్దకు వచ్చేంతగా గట్టిపడాలి. ఈ విధంగా చేసిన పిండి పాలిథిన్ పేపర్కి ఆయిల్ పూసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండితో పలుచుగా ఒకే సైజులో అరిసెలు ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఈ అరిసెలను బ్రౌన్ కలర్గా వచ్చే అంతవరకు అరిసెని కాల్చుకొని పూరి మిషన్ ఉపయోగించి ఆయిల్ని ఇలా ఒత్తి తీసేయవలను. నువ్వుల అరిసెలు, నేతి అరిసెలు ఇలా పండగల సమయంలో అరిసెల తయారీ.